ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. నోరూరించే వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు శ్రీకాకుళం నుంచి దివ్య గారు రాశారు. ఓకే. జీడిపప్పు వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. మనం ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు జీడిపప్పు వంకాయ. సో ఎలా చూపిస్తారు రాజు గారు ఈ రోజు? సో కొంచెం డిఫరెంట్ గా నేను చేసి చూపిస్తాను, ఇంకొంచెం టేస్టీగా వచ్చేట్టుగా ఈరోజు చేద్దామండి. సో రెగ్యులర్ గా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా చూపిస్తారు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, నానబెట్టిన జీడిపప్పు పావు కప్పు, జీడిపప్పు పేస్ట్ పావు కప్పు, టొమాటో పేస్ట్ పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా నూనె వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో దీనికి ఇంకా ప్రత్యేకంగా పోపు ఏం అవసరం లేదా? అక్కర్లేదండి. సో ఇక్కడ అంటే కొంచెం జీడిపప్పు కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా, సో ఇది సరిపోతుంది, ఉల్లిపాయలు ఇవి సరిపోతాయి. ఓకే. కానీ ఇలాంటి వాటికి మనం కొంచెం నల్ల వంకాయలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా? చేస్తాం, బట్ కొద్దిమందికి ఏంటంటే కొన్ని రకాలు, కొద్దిమందికి తెల్ల వంకాయలు తీసుకుంటారు, కొద్దిమందికి కొంచెం పొడవాటి బార్గా ఉండేవి తీసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్. ఓకే. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత వంకాయలు వేసేసుకోవాలా? వంకాయ ముక్కలు. సో మూత పెట్టేసి మనకు ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చండి. ఓకే. సో ఇక్కడ మీరు జీడిపప్పు ఏ రకంగా తీసుకుంటున్నారు రాజు గారు? ఒకటి పేస్ట్ లా వాడుతున్నాను. ఓకే. సో ఇంకొకటేమో మనకు కొంచెం నానబెట్టి వేస్తున్నాను. ఓకే. నానబెట్టి యూజ్ చేసుకుంటే మనకు కొంచెం ఆ పలుకులుగా అక్కడ వంకాయ ముక్కతో పాటు ఆ జీడిపప్పు కూడా తగులుతూ ఉంటుంది. సో మనకు వంకాయ జీడిపప్పు అనుకున్నాం కాబట్టి అది తెలుస్తూ ఉంటుంది. గ్రేవీలో కూడా మనకు ఆ జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మంచిగా టేస్ట్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం వంకాయలు బాగా మగ్గాలి కదా రాజు గారు? అవునండి. ఓకే. అలోపో చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: చర్మం పైన ఏమైనా గాయాలు అయినప్పుడు తమలపాకు రసాన్ని ఆ గాయం పైన రాస్తే గాయం త్వరగా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? చూద్దామా? ఓకేనండి. ఓకే. సో ముక్క మగ్గిపోయింది. ముక్క మగ్గింది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో టొమాటో పేస్ట్, అలాగే జీడిపప్పు పేస్ట్ అండి. ఓకే. సో ఇంకా రోటీ చపాతీస్కి ఇది ఇంకా సూపర్ కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్ కదా. సో మెయిన్ మనకి వంకాయ, సో అది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో దాంతో పాటు ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాం, అది కూడా 2 రకాలుగా వాడుతున్నాం. పప్పు వేస్తున్నాం, తర్వాత ఇలా పేస్ట్ కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది.
కొంచెమే తీసుకున్నారు టొమాటో పేస్ట్, మరి ఎక్కువైనా కూడా ఆ పులుపు అనేది బాగా డామినేట్ అయిపోతుంది కదా. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు, ఓకే, అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు. సో మంచి రిచ్ కూర కదా. ఎస్, మనకి జీడిపప్పులు పేస్ట్గా పలుకులుగా ఇలా ఉంటే మనం దాన్ని రాయల్ డిష్ కింద చూస్తాం కదా. దాంట్లోకి కూరగాయల్లో కింగ్ వంకాయ. యా, వాటర్ వేద్దాం రాజు గారు కొంచెం. కొంచెం ఇది మగ్గిన తర్వాత ఓకే. సో చివరిగా సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్. సో ఇక్కడ మనకు మసాలాలో ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది కదా. సో రెడీ అయిపోయింది. వావ్. సో కొంచెం డ్రైగా కావాలంటే మనకి ఇందాక వాటర్ యాడ్ చేయకముందు ఎలా ఉందో అలా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఈ టెక్స్చర్లో మనం తీసుకోవచ్చు. ఓకే, సర్వ్ చేసేసుకుందామా రాజు గారు. ఓకే అండి. ఇంక ఇందులో వేరే వెజిటబుల్స్ ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇంకేం అక్కర్లేదండి. జీడిపప్పు వచ్చేసింది, వంకాయ ఉంది కదా, కొద్దిగా కొత్తిమీర. సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. కావాలి అనుకుంటే ఈ జీడిపప్పు పేస్ట్ ని అవాయిడ్ చేసుకుని పలుకుల్లా వేసుకుని టొమాటో పేస్ట్ వేసుకోవచ్చు కదా రాజు. అలా కూడా చేసుకోవచ్చు. అది అంత జీడిపప్పు ఒకవేళ వద్దు అనుకుంటే అలా జీడిపప్పుతో పాటే చేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం మునక్కాడతో అలాగే చేసుకుంటాం కదా. సో అలా చేసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, జీడిపప్పు వంకాయ కూర రెడీ అండి. వేడివేడిగా జీడిపప్పు వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, నానబెట్టిన జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు వంకాయ కూర రెడీ. జీడిపప్పు వంకాయ కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఎస్ అండి. సో మనం ఇందాక అనుకున్నట్టుగానే జీడిపప్పు పేస్ట్ ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. అలాగే టొమాటో పేస్ట్ ఆ పులుపు సూపర్ గా ఉంది. చాలా సూపర్ గా ఉంది. ఆ జీడిపప్పు మధ్య మధ్యలో పలుకులుగా తగులుతుంది కదా, చాలా బాగుంది. ఈ రెండిటి కాంబినేషన్ డెఫినెట్లీ ట్రై చేయాలి. వెరీ టేస్టీ. ఎస్ అండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో మంచి చిట్కా. కొబ్బరి పాలని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడం కూడా తగ్గుతుంది. చూసారు కదండి, జీడిపప్పు వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో ఆపిల్ రూట్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. ఈ ఆపిల్ రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈరోజు సమ్మర్ స్పెషల్ లో ఆపిల్ రూట్ జ్యూస్ చేయబోతున్నారు. అవునండి. సో ఇక్కడ రూట్ జ్యూస్ అంటే ఏంటి రాజుగారు? ఆపిల్ కాంబినేషన్ లో రూట్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం. రూట్ వెజిటబుల్, కొన్ని రకాల రూట్ వెజిటబుల్స్ యాడ్ చేసి అంటే యాపిల్ కాంబినేషన్ లో జ్యూస్ తయారు చేస్తున్నాం. మంచి హెల్దీ జ్యూస్ ఇది. సో వింటుంటేనే చాలా హెల్దీ జ్యూస్ అని తెలుస్తోంది, ఎందుకంటే యాపిల్ అండ్ అలాగే మీరు అన్నట్టు రూట్స్ తీసుకొని చేసుకుంటే అది చాలా హెల్దీ. సో ఇక్కడ రూట్ అంటే మీరు ఎన్ని రకాల యూజ్ చేస్తున్నారు రాజు గారు? 2-3 రకాల రూట్ వెజిటబుల్స్ దీంట్లో యూజ్ చేస్తున్నాను. చేసి చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే, మరి ఆపిల్ రూట్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆపిల్ రూట్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆపిల్ 1, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, తేనె 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం ఆపిల్ ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం. సో కొంచెం స్కిన్ తీసేసుకుందాం. సో చాయిస్ వాళ్ళది, స్కిన్ తో కావాలనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు. ఓకే, కానీ ప్రెసెంట్ కండిషన్స్ లో ఏదైనా కూడా కొంచెం పీల్ చేసేసి తీసుకోవటమే బెటర్. సో ఈ మధ్య కొంచెం అంటే వీటికి కొంచెం వ్యాక్స్ అది అప్లై చేస్తున్నాం కదా, సో తీసుకోవడం కొంచెం బెటర్ అండి. ఈ యాపిల్ మనం ముందు నుంచి కట్ చేసి పెట్టేసుకుని తర్వాత ఎప్పుడో యూజ్ చేసుకుని అలా చేయలేం కదా రాజు గారు. ఇన్స్టెంట్ గా కట్ చేసుకోవాలి, ఫాస్ట్ గా నల్లగా అయిపోతుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా పోతుందండి. సో దీంట్లో వేసేసుకున్నాం ఆపిల్ ముక్కలు. ఎస్. ఇక్కడ మీరు రూట్ అన్నారు కదా, క్యారెట్, బీట్రూట్, ఇంకా ఏం తీసుకుంటారు రాజు గారు? జింజర్. సో ముందుగా ఏంటంటే ఆపిల్ అలాగే జింజర్, అల్లం ముక్కలు. ఓకే. సో ఈ రెండు కలిపేసి ఫస్ట్ ఒకసారి పట్టేసుకున్నా, ఆ తర్వాత మిగతా క్యారెట్, బీట్రూట్ యాడ్ చేద్దాం. యా. సో ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నారా? అవునండి. బాగా తురిమేసుకుని క్యారెట్ వాళ్ళ ఇష్టం. నేను కొంచెం పెద్ద పెద్దగా వచ్చేట్టుగా తురిమాను. ఓకే. సో పీసెస్ లా కావాలంటే పీసెస్ లా కూడా వేసేసుకోవచ్చు. అలాగే బీట్రూట్. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఓకే.
కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. ఓకే, మీరు చేసిస్తూ ఉండండి రాజు గారు, అలోపు చిట్కా చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పుదీనా ఆకుల్ని వేళ్ల మధ్య నలిపి ఆ వాసనని పీల్చినట్లయితే తలనొప్పి, తల తిరగడం, కడుపులో తిప్పడం లాంటి సెన్సేషన్స్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో బౌల్ ఇస్తారా? సో బీట్రూట్ కలరే ఎక్కువగా వచ్చేసింది. సో మనకి బీట్రూట్ ఎప్పుడైనా కొంచెం డామినేటింగ్ కలర్ కదా చాలా. సో దీంట్లో తేనె వేస్తున్నాను. ఓకే, చాలా హెల్దీ జ్యూస్ కదా రాజు గారు, షుగర్ కూడా యూజ్ చేయకుండా హనీ యూజ్ చేస్తున్నారు. ఎస్. అండ్ బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఇవన్నీ చాలా మంచిది. సో అలాగే కొంచెం అంటే చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్. ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఎక్కువ గ్లామర్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, కొంచెం బాగా కలర్ రావాలి అలా అనుకున్న అమ్మాయిలు ఇది డెఫినెట్లీ రోజు తాగితే చాలా మంచిది. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ రెండు ఫెయిర్నెస్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే హ్యాపీగా వాళ్ళకి రిజల్ట్ బాగా ఉంటుంది. సో రెడీ, సర్వ్ చేసేసుకుందాం రాజు గారు. ఓకే. అండ్ మీరు ఇందులో హనీ కూడా వేశారు కదా, ఎస్ అండి. హనీ కూడా చాలా మంచిది హెల్త్కి. సో బాగుంటుంది. అండ్ జింజర్ కొంచెం ఘాటుగా, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కొంచెం స్వీట్గా అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యి బాగుంటుంది. కావాలనుకుంటే కొంచెం నిమ్మపండు కూడా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? సో ఇక్కడ నేను లెమన్ ఎడ్జ్ పెడుతున్నాను. ఓకే, సో కావాలనుకుంటే కావాల్సి దాంట్లో స్క్వీజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, సో రెడీ. ఓకే. కావాలనుకున్న వాళ్ళు దాన్ని స్క్వీజ్ చేసుకొని తాగొచ్చు. ఎస్. సో కొద్దిగా పుదీనా. ఓకే, సో కొంచెం దాంట్లో అలా వేసేస్తే ఈ ఫ్లేవర్ కూడా కొంచెం లైట్గా దాంట్లో యాడ్ అవుతుంది. ఓకే. కావాలనుకుంటే జ్యూస్లో కూడా ఒక 4 ఆకులు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, జ్యూస్ రెడీ. ఓకే, చల్లగా బాగుంది జ్యూస్. సో టేస్ట్ చూడబోయే ముందు ఒక కార్వింగ్ కూడా చూసేద్దామా రాజు గారు? ఓకే అండి. ఏం చేయబోతున్నారు రాజు గారు? బనానాతో కొంచెం ఫన్నీ ఫేస్లా ఉంటే ఒకటి చేస్తున్నాను. ఓకే, సో ఇటు హ్యాండ్స్ లాగానే. ఓకే. సో ఇక్కడ ఐస్, నోస్ ఇచ్చేస్తే మనకు ఒక చిన్న షేప్ లాంటిది వస్తుంది. ఓకే. సో బనానాతో యాక్చువల్లీ కార్వింగ్స్ చేసుకోవడం కొంచెం ఈజీ కదా, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కట్ అవుతుంది. అలాగే కొంచెం డెలికేట్గా, యా, డెలికేట్గా ఉంటుంది. బ్రింజాల్ తీసుకుంటున్నారా ఐస్కి? ఐస్ కూర. నోస్ కూడా కొంచెం దీంట్లోనే తీసుకుంటున్నాను, చిన్న ట్రయాంగిల్ షేప్. ఓకే.
అలాగే కొంచెం స్మైలీగా చూస్తున్నాం. సో టమాటోలోంచి తీసుకుందాం. కొంచెం కలర్ కూడా కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది కదా. బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా అవి ఎక్కడెక్కడైతే రావాలో అక్కడ కొంచెం గ్యాప్ చేసుకుని గ్యాప్ చేసుకుంటే పెట్టేసుకోవాలి. అక్కడ కొద్దిగా స్టిక్ అవుతాయి. సో టొమాటోని అక్కడ ప్లేస్ చేసేస్తే అయిపోతుంది మనకి. ఓకే, ఓకే, బాగుంది రాజు గారు. ఇలా ఉంటుంది. కళ్ళు భలే ఉన్నాయి పెద్ద పెద్దగా. అంటే ఇలాంటి కార్వింగ్స్ మనం ఈజీగా ట్రై చేసుకోవచ్చు, హ్యాపీగా పిల్లలు కూడా చేసేయచ్చు, వాళ్ళతో కూడా చేయించవచ్చు. చేయించవచ్చు. బాగుంది. యాపిల్ రూట్ జ్యూస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. యాపిల్ రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో యాపిల్ ముక్కలు, తరిగిన అల్లం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తేనె, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే యాపిల్ రూట్ జ్యూస్ రెడీ. యాపిల్ రూట్ జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగుంది రాజు గారు. చాలా సూపర్ గా ఉంది. చాలా చాలా టేస్ట్ తెలుస్తున్నాయి. యాపిల్, బీట్రూట్, జింజర్ కూడా వేసాం కదా, సో ఘాటు బాగా తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుంది. నన్ను అడిగితే ఇంకా మళ్ళీ నిమ్మపండు పిండుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి బాగా. సో చాలా టేస్టీగా ఉంది. ఇంత హెల్దీ జ్యూస్ అండ్ అలాగే టేస్టీగా ఉంది అంటే డెఫినెట్లీ ట్రై చేయాలి. ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం మామూలుగా ఇంట్లో ఉండేవి. ఫ్రిడ్జ్ లో మనం బీట్రూట్లు కానీ క్యారెట్లు కానీ పెడతాం, యాపిల్స్ కూడా ఉంటాయి. సో సింపుల్ గా అలా వేసేసి చేసుకోవచ్చు. సో పంచదార బదులుగా ఇలా మనం వేసినట్టుగానే తేనె వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, చాలా టేస్టీగా ఉంది రాజు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, జ్యూస్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆకలి మందగించినట్లయితే కొన్ని నీళ్లలో మిరియాలు వేసి కషాయంలా చేసుకుని ఆ కషాయాన్ని భోజనానికి 1 గంట ముందు తీసుకున్నట్లయితే ఆకలి బాగా వేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో 2 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అనుష. అనుష గారు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? ప్రశాంతి అండి. ప్రశాంతి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సికింద్రాబాద్. సో అనుష గారు, ప్రశాంతి గారు ముందుగానే పరిచయం ఉందా మీ ఇద్దరికి? లేదండి, లేదు. సో ఇక్కడికి వచ్చాకే పరిచయం. ఓకే. సో మరి ఇప్పుడు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాంతో మీ ఇద్దరు వంటలు చేయాలి. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి గిఫ్ట్ అన్నమాట. ఓకే, తెలిసి ఉంటుంది కదా మీకు, అభిరుచి చూస్తారు కదా. సో మరి చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్? ఓ, స్ప్రౌట్స్. చాలా హెల్దీ అండ్ అలాగే టేస్టీ, వంటల్లో వేసుకుంటే బాగుంటుంది కదా. ఈ మధ్య స్ప్రౌట్స్ బాగా అందరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. పచ్చిగా తినడం కొంచెం కష్టం కాబట్టి వంటల్లో యూజ్ చేసుకుంటున్నారు. మరి ఈరోజు స్ప్రౌట్స్తో మీరు ఇద్దరు కూడా వంటలు చేయాలి. ముందు ఎవరు చేస్తారు? ఓకే, అనుష గారు ముందు మీరు వంట చేస్తారా? ఏ వంట చేస్తారు? స్ప్రౌట్స్ మ్యాంగో రైస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్ప్రౌట్స్ మ్యాంగో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ మ్యాంగో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అనుష గారు స్టార్ట్ చేద్దామా?
ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఓకే. పోపుకి సరిపడంత. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి ఎండుమిర్చి ముందు ఎండుమిర్చియా? ఓకే. ఎండుమిర్చి కలుపుకోండి. ఇది కొంచెం వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. సో ఇలాంటి రైస్లోకి వాటికి మనకి పోపే బాగుండాలి కదా, ఆ పోపు వల్ల టేస్ట్ బాగా వస్తుంది. తింటుంటే కొంచెం తగులుతూ పండి తగులుతుంది. ఇంకా నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ వేసేయండి. ఓకే. నెక్స్ట్ కర్రీ లీవ్స్, కరివేపాకు. క్యారెట్ తురుము లైట్గా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము. క్యారెట్ తురుము. నెక్స్ట్ కొంచెం సాల్ట్. సో ఈ మ్యాంగో రైస్ లో స్ప్రౌట్స్ చేసుకుని మీరు ఏంటది పసుపు. సో మ్యాంగో రైస్ యాక్చువల్లీ మనం చేసుకుంటూ ఉంటాం కదా, అందులో స్ప్రౌట్స్ వేసుకుని చేసుకోవడం అంటే అది మీ ఐడియానేనా లేకపోతే ఎవరైనా నేర్పించారా? నా ఐడియా. మీ ఐడియానే. మా అత్తయ్య గారు ఒకసారి చేశారు, హోమ్ దగ్గర చూసుకొని నేర్చేసుకున్నారు. ఓకే. ఇవి ఏంటి అన్ని ఉడికిచ్చిన స్ప్రౌట్సా? హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్డే బాగుంటుంది స్ప్రౌట్స్, ఎప్పుడైనా మొత్తం ఉడికిచ్చేస్తే బాగోదు, మెత్తగా స్మాష్ అయిపోతాయి కదా. వేసుకుంటారా? మిక్స్డ్ స్ప్రౌట్స్ అన్ని వేసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ రైస్లో మ్యాంగో యాడ్ చేసి తీసుకొచ్చేసింది. రైస్లో మ్యాంగో యాడ్ చేసేసారా? మ్యాంగో తురుము. ఓకే. సో మామిడికాయ తురుము వేసుకుని అన్నంలో మిక్స్ చేసేసుకుని పెట్టేసుకోవాలి కాసేపు. ఓకే. వేసేనా? ఏం చేస్తూ ఉంటారండి మీరు అనుష గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీ హాబీస్ ఏంటి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? శారీస్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు. శారీస్ మీద వర్క్ చేస్తూ ఉంటారా మీరు? ఓకే. సో మీకు అదే మంచి టైం పాస్ అనమాట. ఒక పాప ఉంది నాకు. మీకు పాప ఉంది. అమ్మతో సరిపోతూ ఉంటారు. ఇందులో ఏమైనా ఇంకా ఏమైనా వేయాలండి? అయిపోయిందా? సో క్యారెట్ ఫ్లవర్స్ తో గార్నిష్ చేస్తున్నారా? ఓకే. అయిపోయిందా? అయిపోయింది. స్ప్రౌట్స్ మ్యాంగో రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ మ్యాంగో రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. అన్నంలో మామిడికాయ తురుము వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ మ్యాంగో రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేడి చేసి జలుబు చేసినట్లయితే ప్రతిరోజు ఉదయం పరగడుపునే తులసాకుల రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తీసుకుంటే జలుబు నుంచి త్వరగా రిలీఫ్ లభిస్తుంది. ఓకే. అనుష గారు వంట అయిపోయింది. నెక్స్ట్ ప్రశాంతి గారు మీరేం చేయబోతున్నారు? దహీ స్ప్రౌట్స్ బోండా చేస్తున్నానండి. దహీ స్ప్రౌట్స్ బోండా. ఓకే. సో స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. దహీ స్ప్రౌట్స్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దహీ స్ప్రౌట్స్ బోండా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర, కొద్దిగా
పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే ప్రశాంతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేడి పెట్టేద్దాం. ఓకే అండి, ముందు ఏం చేసుకోవాలి? ముందు ఇవన్నీ మిక్స్ చేసి దీంట్లో స్టఫ్ చేసి బోండాలాగా చేయాలండి. చేయండి, ప్రాసెస్ చేయండి పర్లేదు. ఇదేంటండి? పన్నీర్ అండి ఇది. ఓకే. క్యారెట్, ఓకే. ఆనియన్స్, స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ సో హాఫ్ బాయిల్ చేసుకున్నారా? అవునండి. కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ అండి. అలాగే కారం కూడానా? కొద్దిగా కారము, కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి. ఓకే. మిరియాల పొడి. సో బాగా కలిపేసుకొని మిక్స్ చేసేసి సో ఇప్పుడు మీరు ఆ బ్రెడ్ తీసుకున్నారు కదా, దాన్ని కొంచెం డిప్ చేసుకోవటం కోసం వాటర్. అవునండి. ఇందులో వేస్తాను. ఆ బ్రెడ్ తో రోల్ చేసుకుంటారండి? అవునండి, రౌండ్ షేప్ లో ఇట్లా. ఇది ఒకసారి ఇందులో వాటర్ లో డిప్ చేసేసి ఇప్పుడు మనం ఇందులో ఇది స్టఫ్ చేయాలండి. అవునండి. ఓకే. దాన్ని బోండాలాగా చేసుకోవాలి రౌండ్ గా. అవునండి. ఓకే, అన్నీ ఒకటేసారి వేసుకున్నాం. మీరు ముందు రెడీ చేసి పెట్టుకోండి. ప్రశాంతి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి, హౌస్ వైఫ్ అండి. సో మీకు వంటలు అంటే బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటాను. మీ అభిరుచి కూడా చూసి బాగా నేర్చుకున్నాము. బాగా నేర్చుకున్నారు. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయింది, వేసేసుకుంటారా? వేసేస్తాను. కొద్దిగా మెల్లిగా చేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలా? అవసరం లేదండి. కొంచెం అవ్వనివ్వండి. అది ఆల్రెడీ ఓపెన్ అవుతుంది, ఇప్పుడే తిప్పేస్తే మొత్తం స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దహీ ప్రాసెస్ ఏదో చేశారు కదండి, ఏం చేశారు చెప్తారా? ఫస్ట్ పెరుగుని కొద్దిగా పలసగా చేసి అందులో అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి ఇందులో వేయాలండి. ఓకే, ఒకసారి ఇటు ఇవ్వండి. సో పెరుగుని కొంచెం బాగా గిల్లక్ కొట్టేశారు అనమాట, బీట్ చేసేసారు. ఆ తర్వాత అందులో కొద్దిగా అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసేసి అందులో పేస్ట్ వేసుకోవాలి. అదే ఆ పేస్ట్ ఇందులో వేసి కొంచెం ఉప్పు కూడా కలిపారు, అంతేనా? ఇంకేమన్నా వేసుకున్నారా? లేదండి, తర్వాత. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? బోండాలు అయిపోయాయా? అయిపోయాయండి. ఓకే, ప్రశాంతి గారు బోండాలు రెడీ అయిపోయాయి కదా? అవునండి, రెడీ. సో ఈ మాత్రం కలర్ వస్తే చాలా? చాలండి. తీసేద్దామా? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇందులో కర్డ్ వేసుకోవాలండి పైనుంచి. ఓకే, ఆ బౌల్ కొంచెం పక్కన పెట్టండి. సో కావాలనుకుంటే ఇలా బోండాలా తినచ్చండి, ఆప్షన్ అండి, మన ఇష్టము. కావాలంటే దही కూడా వేసుకోవచ్చు అండి. ఓకే, వేసేసేయండి. ఇందాక మీరు జింజర్ అండ్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కలిపిన పెరుగు.
సో ఈ పెరుగు ఫ్లేవర్, క్యారెట్, ఆనియన్స్, పైనుంచి కూడా సాల్ట్ అవన్నీ వేసేసి స్ప్రౌట్స్ అసలు తెలుస్తాయి అంటారా? తెలుస్తాయండి. తెలుస్తాయా? అంతే పెరుగు చాలా అంటే ఇంకా వేయచ్చు, మళ్ళీ ఇంకా మీ చాలా ఇష్టం, అంటే నాకు తెలీదు, మీ ఇష్టం. కొంచెం కారం, కొంచెం ఉప్పా? ఉప్పు, ఇది చూసుకోండి, కారం బాగా వేసారు. అదే గనక స్పూన్కి వస్తే కష్టం. ధనియాల పొడి, అదేంటండి? ఈ చాట్ మిరియాల పొడి మీరు ఇందాక వేసింది. ఈ చాట్ మసాలా. మిరియాల పొడి ఇష్టం అండి, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, అంటే అండి కొంచెం కర్డ్ వేసుకుంటే వేసుకోవచ్చు. వేసుకోండి, మీ ఇష్టం, మీ వంట. అదే అండి, అంటే ఇంకా మీకు ఇష్టం ఇంకా వేయాలి అనిపిస్తే వేసుకోండి. ఓకే, రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం అండి. వావ్, ఇదేదో రాసారే. అవునండి, అభిరుచి, అందరికన్నా భిన్నంగా రుచులు చూపించే చిన్న బుల్లి తెర, ఈటీవీ. బాగుంది, మీరే రాసారా? అవునండి, బాగుందండి, వెరీ నైస్. మీ కార్వింగ్ కూడా చాలా బాగుందండి. చక్కగా క్యారెట్ ఫ్లాస్ చేశారు అండ్ క్యాప్సికమ్తో కూడా మంచి ఫ్లాస్ చేశారు, బాగుంది. ఓకే, దహీ స్ప్రౌట్స్ బోండా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బోండా తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. దహీ స్ప్రౌట్స్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసులు అంచులు కట్ చేసి పక్కన ఉంచాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, కొత్తిమీర, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసులను నీటిలో ముంచి తీసి మధ్యలో స్ప్రౌట్స్ మిశ్రమం ఉంచి అంచులు మూసి బోండాల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లో స్ప్రౌట్స్ బోండాలు, పెరుగు మిశ్రమం వేసి ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే దహీ స్ప్రౌట్స్ బోండా రెడీ. రెండు రకాల రెసిపీస్ రెడీ అయిపోయాయి. రాజుగారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి. సో రాజుగారు, ముందు మ్యాంగో రైస్ చూద్దామా, స్ప్రౌట్స్. ఓకే, సో సీజనల్ గా ఇలా మ్యాంగో కాంబినేషన్ లో స్ప్రౌట్స్ తో. యా, బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకొని చేశారు, బాగుంది. నెక్స్ట్ బోండా చూద్దాం. మంచి చాట్ ఐటమ్ తిన్నట్టు అనిపిస్తోంది, బాగుంది. రెండు డిఫరెంట్గా ట్రై చేశారు స్ప్రౌట్స్తో. మరి రాజుగారు, ఈరోజు ఏ వంట విన్ అవ్వబోతోంది? ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే ఇలా స్ప్రౌట్స్ మనం ఇలా బోండాలా చేసుకొని ఈ సమ్మర్కు రిలేటెడ్గా అలా పెరుగులో వేసుకుని దహీ బోండా టైప్లో ఐడియా అనేది చాలా బాగుంది. సో అలాగే మ్యాంగో కాంబినేషన్లో రైస్ ఐటమ్, అది కూడా స్ప్రౌట్స్తో చాలా బాగుంది. మధ్య మధ్యలో అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ యూజ్ చేశారు కదా, తగులుతూ ఆ పులుపుతో చాలా బాగున్నాయి. కొంచెం పోపు గింజలు కూడా కొంచెం ఎక్కువగా వేశారు, సో బాగుంది. సో రెండు డిష్లు కూడా బాగున్నాయి. సో రెండింటికంటే బెటర్ గా రైస్ ఐటమ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే దహీ బోండాలో దహీ పీల్ చేసుకుంది. దహీ ఇంకొంచెం బాగా ఉండాలండి, ఇంకొంచెం ఎక్కువ వేసేస్తే బాగుంటుంది. మనకి బ్రెడ్ కాబట్టి అది బాగా పీల్చుకుంటుంది. సో ఇంకా మీరు కొంచెం దహీ వేస్తే కొంచెం దాంట్లో లిటిల్ బిట్ కొంచెం మనం దహీతో పాటు అలా తిన్నట్టుగా ఉండాలి. సో ఈరోజు రైస్ ఐటమ్. ఓకే, కంగ్రాచులేషన్స్ అనుష గారు. సో ఈరోజు అభిరుచిలో మీ వంట గెలిచింది కాబట్టి మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ బ్యూటిఫుల్ సారీ, మీరు కట్టుకున్న కలరే వచ్చింది మీకు. ప్రశాంతి గారు, కంగ్రాచులేషన్స్, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ స్ప్రౌట్స్ తో మంచి మంచి వంటలు చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని మాకు చేసి చూపించాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పంచదార డబ్బా చుట్టూ పసుపు కొద్దిగా చల్లినట్లయితే పంచదారకి చీమలు పట్టకుండా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువల సంగతి ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన జీడిపప్పు వంకాయ కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వంకాయ జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ అండ్ జీలకర్ర పొడి. ఇప్పుడు వంకాయ మనకు క్యాలరీస్లో అన్నిటికంటే కూడా తక్కువ క్యాలరీలో ఉన్న వెజిటబుల్లో ఒకటి, కానీ టేస్ట్ మాత్రం టాప్, అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలాంటి వెజిటబుల్స్ చూస్ చేసుకొని కూడా మనం చేసుకుంటే క్యాలరీస్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు జీడిపప్పు ఉంది ఇందులో కాంబినేషన్గా. జీడిపప్పు ఎక్కువ క్యాలరీస్ కదా అని మీరు అడగచ్చు. మనం ఆ రోజు ఇంక ఏ రకమైన ఫ్యాట్ తీసుకోకుండా ఇలా జీడిపప్పు యాడ్ చేసుకున్నా పర్లేదండి. అండ్ టొమాటో పేస్ట్ ఉంది కాబట్టి మేజర్గా టొమాటోస్తో పాటు మనం జీడిపప్పు ట్రై చేసుకునేటప్పుడు డెఫినెట్గా అది లిమిట్లో ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటెలిజెంట్గా చక్కగా ప్లాన్ చేసుకోవడం అంటే ఇలాంటి కాంబినేషన్స్ చూస్ చేసుకోవడమే. ఇప్పుడు జీడిపప్పుతో మరో ఫ్యాటీ ఐటమ్ మనం కాంబినేషన్గా కొబ్బరి అలాంటివి వేస్తే ఎక్స్ట్రా క్యాలరీస్ ఇంకా తగ్గించుకోవడానికి కూడా మన ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఇలా చూస్ చేసుకున్నాం అనుకోండి, టొమాటోస్తో పాటు మనం జీడిపప్పు, టొమాటోస్ కూడా చాలా తక్కువ క్యాలరీ, జస్ట్ 30-20, వంకాయలో కూడా క్యాలరీస్ తక్కువ. సో టోటలీ ఆ డిష్ని మనం చూసినప్పుడు ఆ వంటకాన్ని మనకు అంత ఎక్కువ క్యాలరీస్గా కూడా ఉండదు. అది ఒక పక్క. మరోవైపు ఏంటంటే ఇప్పుడు టొమాటోస్ కానీ తర్వాత మనకు వంకాయలు కానీ ఇవన్నీ కూడా చక్కగా విటమిన్స్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ అన్నమాట. సో వాటికి కాంప్లిమెంట్గా మనం జీడిపప్పు వేసుకునేటప్పుడు జీడిపప్పులో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. జీడిపప్పు అసలు కలర్ ఏంటండి, తెల్లగా ఉంటుంది. సో ఆహారంలో ఏదైతే తెల్లగా ఉంటుందో వాటిల్లో ఖచ్చితంగా నిర్భయంగా మీరు అసలు ఫిక్స్ అయిపోవచ్చు, అందులో కాల్షియం కూడా ఉంటుంది. సో పోషక విలువలు ఉన్నాయి కాబట్టే అందులో ఫ్యాట్ ఎక్కువ ఉన్న జీడిపప్పు మంచిది, లిమిట్లో తీసుకుంటే చక్కగా ఉంటుంది అని చెప్తూ ఉంటాం. సో బాగుందండి, జీడిపప్పు వంకాయ కూర చాలా ఒక మంచి కాంబినేషన్తో డిఫరెంట్గా బాగుంది అసలు. నెక్స్ట్ సమ్మర్ స్పెషల్లో చూసిన యాపిల్ రూట్ జ్యూస్. సో క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ కేవలం సమ్మర్లో మాత్రమే మనకు జ్యూసెస్ అలౌడ్. ఎందుకంటే ఓన్లీ వాటర్ తాగడం కంటే ఇలాంటివి తీసుకుంటే కాస్త మినరల్స్ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి తినడానికంటే కూడా మనకు త్రాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఆ ఫీలింగ్, ఆ సెన్సేషన్ అనేది మనకు ఉంటుంది రోజంతా కూడా. సో యాపిల్ ఇస్తే తినడం కంటే కూడా యాపిల్ జ్యూస్ ఇచ్చామనుకోండి, యూ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఇట్. ఇంకోటి ఏంటంటే యాపిల్ తింటేనే పోషక విలువలు బాగుంటాయి, జస్ట్ అలా పండులాగా. కానీ ఈ సీజన్లో అలౌడ్. అది బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇందులో మనకు అల్లము, తేనె, అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంది. ఊరించే వంటలో మీరు చూసిన స్ప్రౌట్స్ మ్యాంగో రైస్, అలాగే దహీ స్ప్రౌట్స్ బోండా. మిక్స్డ్ స్ప్రౌట్స్ కాకపోయినా సింగిల్ స్ప్రౌట్ తీసుకోండి, అది కూడా ఓకే. అంటే ఓన్లీ పెసుళ్ళతోనో లేకపోతే చన్నాతోనో దేన్నైనా ఒక రకమైన స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, లేకపోతే 2 టైప్స్ తీసుకొని మామిడికాయతో పాటు బ్రౌన్ రైస్తోనో సింగిల్ పాలిష్డ్ రైస్తోనో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, రెడ్ రైస్తోనో ఎక్సెప్ట్ వైట్ రైస్, ఏ రైస్తో తీసుకున్నా ఈ రెసిపీ ఇంకా అమేజింగ్. ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. పప్పు ధాన్యాలు ఉన్నాయి, మామిడికాయ వెజిటబుల్గా మనం పరిగణించవచ్చు, తర్వాత రైస్, కార్బోహైడ్రేట్స్. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ డిష్. ఏవి వండుకోకుండా ఈ ఒక్క డిష్ వండుకుంటూ ఒక కప్పు పెరుగు తర్వాత తీసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన ఆ క్యాలరీస్, ఆ ప్రోటీన్స్, ఆ విటమిన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. స్ప్రౌట్స్ కూడా చాలా మందికి ఒక ఫీలింగ్ ఏంటంటే పచ్చిగా తింటేనే మంచిది. రిపీటెడ్గా చెప్తున్నాను, స్ప్రౌట్స్ వండుకుంటే ఇంకా మంచిది. కొద్దిగా విటమిన్ సి అనేది తగ్గుతుంది కానీ ఉంటుంది, ఆ విటమిన్ సి కూడా మనం తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం స్ప్రౌట్స్ని ఎలా చూడాలంటే అందులో ఉన్న పోషక విలువలు ఈజీలీ డైజెస్టబుల్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా విటమిన్ సి పాడైనా దాన్ని మనం ఏ లెమన్తోనో అలా కాంపన్సేట్ చేసుకోవచ్చు కాబట్టి అలా తీసుకోవచ్చు. రియలీ నైస్ అండి. స్ప్రౌట్స్ మ్యాంగో రైస్ చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. అదేవిధంగా దహీ స్ప్రౌట్స్ బోండా, పెరుగు, స్ప్రౌట్స్, బ్రెడ్, పన్నీర్ అండ్ క్యారెట్ అన్నీ బాగున్నాయి. బ్రెడ్ ఒకటి మనకు ప్రాసెస్ ఫుడ్ అయినప్పటికీ కూడా మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ హై క్యాలరీ డిష్. బట్ ఓకే, ఇప్పుడు ఇలాంటివి చాట్ ఐటమ్ మనకు చాట్ బండీల్లోనో వీధి చివరిలోనో దొరుకుతూ ఉంటుంది. దానికంటే కూడా మనం ఇలా డైరెక్ట్గా అంటే ఇంట్లో చేసి తీస్తే పిల్లలకి అదొక్క బెనిఫిట్ మనకు కనిపిస్తుంది అనమాట. దహీ స్ప్రౌట్స్ బోండా రేర్గా ట్రై చేసుకున్న కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి హెల్తీగానే ఉండొచ్చు.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన జ్యూస్ అండ్ అలాగే వంకాయ కాంబినేషన్ కర్రీ రెండు కూడా చాలా బాగున్నాయి. ఓకేనండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా వంటల్ని ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.